మీరు మ్యూట్ లో ఉన్నారు. వినిపిస్తుంది అన్నమాట. వినిపిస్తోంది. ఓకే మాస్టర్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరొకసారి అరసం పక్షాన ఆన్లైన్లో జరుగుతున్న సాహిత్య కార్యక్రమాల పరంపరకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం ఒక మంచి ప్రసంగాన్ని వినబోతున్నాం. చంద్రయ్య శివన్న ఈరోజు మనకు ఒక వక్తగా వచ్చారు. ఆయన ఇదివరకే 2 కార్యక్రమాలని మనకు ఇచ్చారు. ఈశ్వరెడ్డి ఈశ్వరెడ్డి చెప్పండి సార్. ఆ పుస్తక రచయిత మంచాల గంగాధర్ గారు కూడా వచ్చున్నారు. ఆయనకు స్వాగతం పలుకుదాం. ఓకే సార్, ఓకే సార్. చెప్తా సార్, ఆయన కూడా స్వాగతం పలుకుతా సార్. మంచాల గంగాధర్ గారికి స్వాగతం పలుకుతాను. మంచాల గంగాధర్ గారు, మీకు స్వాగతం. మళ్ళీ మాట్లాడతాను మీ గురించి కూడా. ముందు మిత్రుని గురించి పరిచయం అయిపోయిన తర్వాత. మీ వాయిస్ ఎందుకో లో ఉందండి. చాలా లోగుందా? ఆ, చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కొంత బెటర్. పర్లేదా? ఆ, ఓకే ఓకే. ఏదో సమస్య ఉంది కొంచెం. సమస్య ఏం లేదు సార్, క్లారిటీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, మీరు ఉందా? మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్, బాగానే ఉంది. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు ఒక విశ్లేషణ అనే అంశం మీద ఈరోజు మాట్లాడడానికి డాక్టర్ చంద్రయ్య శివన్న విచ్చేశారు. అలాగే ఈ పుస్తకాన్ని రచించిన మంచాల గంగాధర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ, ముందుగా చంద్రయ్య శివన్న గారిని పరిచయం చేస్తున్నాను. డాక్టర్ చంద్రయ్య శివన్న లంకాల గ్రామం, నర్వ మండలం, నారాయణపేట జిల్లాలో జన్మించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు బాలకృష్ణమ్మ, సోమయ్య. హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ సరస్వత పరిషత్తులో, అంటే ప్రాచ్య కళాశాలలో ఆయన పీడీసీ, బిఏ తెలుగు సాహిత్యం చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ కవిత్వం, భాషా వైవిధ్యం అనే అంశంపై ఎంఫిల్ 2012లో పూర్తి కాగా, తిమ్మాజిపేట మండలం మౌఖిక భాష, వర్ణనాత్మక వ్యాకరణం అనే అంశంపై పిహెచ్డిని పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నిజాం కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈయనకు అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. అనుభవాల్లో చెప్పుకోదగినవి ఏంటంటే, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్లో గత 4 సంవత్సరాలుగా విదేశీ విద్యార్థులకు తెలుగు భాష నేర్పిస్తున్నారు. అంతేకాకుండా వివిధ కళాశాలల్లోని తెలుగు విభాగాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ప్రశ్నాపత్ర రూపకల్పనకు సహకరిస్తున్నారు. యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్లో కూడా ఈయన సభ్యులుగా ఉన్నారు. అలాగే మంచి వ్యాసాలను వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు దోమాలగూడలో ఉన్న ఏవి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్నాతకోత్తర తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఆ తర్వాత నెల్లూరులో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రంలో అసోసియేట్ ఫెలోగా పనిచేశారు. అదే సమయంలో ప్రాచీన సాహిత్యం ఆధారంగా తెలుగు సాంస్కృతిక పదకోశం అనే అంశంపై ప్రాజెక్టు పూర్తి చేశారు. 2021లో ఈయన కూర్చిన తెలంగాణ సాంస్కృతిక పదకోశం గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించింది. ఈయన అంతేకాకుండా మంచి కవి కూడా. ఎడారి వాసన కవితా సంపుటిని 2018లో తీసుకొచ్చారు. తెలంగాణ తెలుగు భాషా పరిశోధన వ్యాసాలకు సంబంధించిన పుస్తకాన్ని పలుకుబడి పేరుతో 2023లో తీసుకొచ్చారు. ఇక ఉపయుక్త అనే మరొక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది సాహిత్య పరిశోధన వ్యాసాలకు సంబంధించిన విషయం ఇది కూడా. అంతేకాకుండా వివిధ దినపత్రికల్లో, పుస్తకాల్లో భాషా సాహిత్య సంబంధ వ్యాసాలు ముద్రింపబడుతూనే ఉన్నాయి. మరో 2 తెలంగాణ తెలుగు నిఘంటువులు, 2 సాహిత్య వ్యాస సంకలనాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఈయన చేసిన కృషికి సంబంధించిన విషయం. అలాగే గతంలో ఈయన మన అరసం ద్వారా 2 కార్యక్రమాల్ని ఆయన నిర్వహించారు, అంటే మాట్లాడారు వాటి మీద. అందులో ఇల్లందుల సరస్వతి రాసిన నీ బాంచన్ కాల్మక్త నవలపై మాట్లాడారు. తర్వాత
సాహిత్య విమర్శకుడుగా చేరా అనే అంశం మీద కూడా ప్రసంగించారు. ఒక విస్తృతమైన సాహిత్య శ్రమ చేసినట్టుగా ఆయన్ను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన రాసుకున్న బయోడేటాలో కూడా తెలుస్తుంది ఆయన ఎక్కడెక్కడ ఎంత కష్టపడితే గానీ ఇలాంటి అంశాలు మనం బయట తీసుకురావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగులో విప్లవ సాహిత్యానికి సంబంధించిన ధోరణుల మీద మాట్లాడడం సమంజసంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ విప్లవం మీద రాశాడంటే ఈ తెలంగాణలో ఉన్నంత చైతన్యం అంటే విప్లవ సాహిత్యానికి కానీ లేకుంటే ఉద్యమ సాహిత్యానికి కానీ మిగతా ప్రాంతాల్లో లేదు. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. అలాంటిది తెలంగాణ సాహిత్యం మీద చేసిన వ్యక్తి అంటేనే మనం ఉద్యమ సాహిత్యాన్ని అద్భుతంగా చెప్పగలడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. చంద్రయ్య గారు మాట్లాడండి. శివన్న. అందరికీ నమస్కారం సార్. నా గురించి సవివరమైన పరిచయం చేసిన ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలా మంది పెద్దలు, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఉంటూ తెలుగు సాహిత్యంలో జీవిస్తూ తెలుగు సాహిత్యాన్ని నడుపుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా అందరూ తెలుగు సాహిత్యంలో తమకంటూ ఒక సాహిత్య పూటను నిర్మించుకున్నటువంటి వారు వీళ్ళంతా. వీళ్ళ ముందు మాట్లాడడం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా అరసం చాలా కాలంగా సాహిత్యానికి సంబంధించిన విమర్శ సంకలనాలకు సంబంధించి మాట్లాడిస్తుంది, కృషి చేస్తుంది. ఆధునిక రంగంలో సాంకేతికంగా వచ్చిన మార్పులను కూడా అడాప్ట్ చేసుకొని సాహిత్యాన్ని డిజిటలీకరించే ప్రయత్నంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తుంది. దాంట్లో భాగంగా తెలుగు సాహిత్య చరిత్రలు అనే దానికి సంబంధించి కూడా ఒక థీమ్గా ఎంపిక చేసుకొని ఇప్పటి వరకు 24 కార్యక్రమాలు నిర్వహించారు. ఇది 25వ కార్యక్రమం అని చెప్పేసి నిర్వాహకులు అన్నారు. ఇంత విస్తృతమైన సాహిత్య కృషిని చేస్తున్న అరసానికి నాకు అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇది 3వ ప్రసంగం నాది అరసం తరపున. చాలా ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక కళ. క్లాస్ రూమ్ తరగతి గదిలో పాఠం చెప్పడం వేరు, పబ్లిక్ స్పీకింగ్ వేరు. ఈ రెండు భిన్నమైన స్కిల్స్. పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి ఒక వేదికను ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా గంగాధర్ సార్ ఉన్నారు. చాలా సంతోషం. నిన్న రవి సారు ఫోన్ చేసి గంగాధర్ సారు లింక్ కావాలని అడిగితే నేను వెంటనే పంపించేశాను. సారు జీవితమే ఒక విప్లవం. నిజానికి 40 ఏళ్లుగా 30 నుంచి 40 ఏళ్లుగా విప్లవమే శ్వాసగా బతుకుతున్న వ్యక్తి గంగాధర్ సార్. వారిని నేను ఇప్పటి వరకు ఒకసారి చూశాను వరంగల్లో కాలోజీ మీటింగు విరసం సభలు జరిగినప్పుడు, కాలోజీ మీద చేసినప్పుడు అప్పుడు ఒకసారి మాట్లాడే అవకాశం కలిగింది. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా బహుశా ఈ ప్రసంగం తర్వాత వారితో మాట్లాడే అవకాశం వస్తుందని అనుకుంటాను. సార్ గంగాధర్ సార్ చాలా ధన్యవాదాలు సార్. మీకున్న సమయం కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలాగూ మాలాంటి వాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు, వెన్నుతడుతుంటారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్లా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రసంగంలోకి వెళ్తాను. తెలుగు కవిత్వానికి సంబంధించి అందులో వెలువడిన విప్లవ ధోరణులకు సంబంధించి వచ్చిన మొట్టమొదటి గ్రంథం ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు ఒక విశ్లేషణ. ఇది పుస్తకంగా 1994లో వెలువడింది. దీనికంటే ముందు ఇది ఒక సిద్ధాంత గ్రంథం. ఒక అకాడమిక్ పద్ధతుల్లో కాకతీయ విశ్వవిద్యాలయానికి ఆచార్య రామకోటి శాస్త్రి పర్యవేక్షణలో 1986లో సబ్మిట్ చేసిన సిద్ధాంత గ్రంథం. కాబట్టి సిద్ధాంత గ్రంథానికి ఉన్నటువంటి అకాడమిక్ పరిమితులు కూడా దాన్ని దాటుకొని విప్లవ సాహిత్యానికి, విప్లవ కవిత్వానికి అకాడమిక్ స్థాయి మెట్లనెక్కించిన వ్యక్తి డాక్టర్ గంగాధర్ గారు. అప్పటి వరకు విప్లవ కవిత్వాన్ని ఎట్లా చూడాలి అనే దానికి సంబంధించిన టూల్స్ చాలా తక్కువ అని ఆయన సిద్ధాంత గ్రంథం చదివితే అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొత్తంగా ఈ సిద్ధాంత గ్రంథానికి రాసుకున్నటువంటి ప్రీవియస్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఒక పాఠకుడికి లేదా విప్లవ కవిత్వం మీద పరిశోధన చేయాలి లేదా ఉద్యమ కవిత్వం మీద పరిశోధన చేయాలనుకున్న వాళ్లకు ఒక సిద్ధాంత భూమిక అందించడానికి బాగా ఉపయోగపడతాయి.
బహుశా ఈ ప్రయత్నాన్ని చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అని అనుకున్న క్రమంలో ఆయన ఈ అకాడమిక్ పద్ధతిలో ఇటువంటి వాటి మీద ఉద్యమ కవిత్వం మీద పరిశోధన చేస్తే ఎలా చేయాలి అనే ఒక నమూనాను అందించడం కోసం చాలా విస్తృతమైన సమాచారాన్ని ముందు చాప్టర్లో ఇచ్చారు. ఒక నమూనాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. దీనికంటే ముందు ఆచార్య వేల్చేరు నారాయణరావు గారి గ్రంథం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ముందు మాటలో చెప్పారు, గంగాధర్ గారు పుస్తకానికి రాసిన ముందు మాటలో చెప్పారు, వేల్చేరు నారాయణరావు గారి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ఇటువంటి గతితర్క పద్ధతిలో మార్క్సిజం అవుట్లుక్ తో ఉంది. కానీ దాంట్లో పాటించిన ఒక పద్ధతి అది అంతగా సమగ్రంగా అనిపించడం లేదు అనే ఒక కారణం చేత తన పర్యవేక్షకులు ఆచార్య కేతవరి రామకోటి శాస్త్రి గారు, ఆ కాలంలో ఉన్నటువంటి కెవి రమణారెడ్డి గారు, వరవర్రావు గారు, గంగాధర్ సార్ గారు, ఇట్లా ఒక కొంతమంది సంపుటి ఆలోచనల గ్రంథం ఇదంతా అని ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఆ వేల్చేరు నారాయణరావు గారి గ్రంథానికి ఉన్న పరిమితులు అంటామా లేకపోతే ఇంకేమంటాం, ఏ మాట వాడినా కూడా అవి ఆ పుస్తకం వ్యక్తం చేయలేని, స్పృశించలేని చాలా అంశాలని ఈ గ్రంథంలో స్పృశించారు. ముఖ్యంగా మెథడాలజీయే ప్రధాన ప్రేరణగా తీసుకున్నా అని చెప్పేసి అన్నారు. వేల్చేరు నారాయణరావు గారి మెథడాలజీ ఏమిటంటే సాహిత్య అంతర్గత తార్కికత పద్ధతి అవలంబించడం వల్ల భిన్న సాహిత్య ప్రక్రియల మధ్య ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఒక సాహిత్య ప్రక్రియ నుంచి ఇంకో సాహిత్య ప్రక్రియ వెలువడడానికి సామాజిక పునాదిని ఆసరా కాకుండా సాహిత్యంలోనే అంతర్గతంగా జరిగినటువంటి మార్పుల వల్ల సాహిత్య ప్రక్రియలో మార్పులు వస్తున్నాయని చెప్పిన వేల్చేరు వారి ప్రతిపాదనతో ఈయన గంగాధర్ సార్ ఏకీభవించలేదు. మరి వేల్చేరు వారికి గత్తారిక పద్ధతి లేదా మార్క్సిస్ట్ అవుట్లుక్ తెలియదా? తెలుసు అని కూడా చెప్పారు గంగాధర్ గారు. తెలుసు అయినప్పటికీ కూడా తన పిహెచ్డి గ్రంథంలో చెప్పాల్సిన సందర్భంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదిని సరిగ్గా వివరించలేదు అనే ఒకానొక ఆ సిద్ధాంత గ్రంథానికి ఉన్న పరిమితి ఈ రచనకు, ఈ గ్రంథానికి ప్రేరణ కలిగించిందని చెప్పుకొచ్చాను. అంటే ఒక పరిశోధకుడు తనకు ముందున్నటువంటి ఒక సామాజిక స్థితి, సమాజం కల్పించిన సందర్భంని ఎట్లా మరొక ఉత్పత్తికి, సాహిత్య ఉత్పత్తి కావచ్చు, ఏదో ఉత్పత్తి కావచ్చు, మరొక సాహిత్య ఉత్పత్తికి ఎట్లా దారి తీస్తుంది అనేది ఈ గ్రంథం పుట్టుకకు కారణమైందని చెప్పవచ్చు. ఇట్లా వేల్చేరు వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథానికి ఉన్నటువంటి అనేక రకాల పరిమితులను దృష్టిలో పెట్టుకొని మరింత సమగ్రంగా, నిజానికి ఈ రచన విప్లవాల స్వరూపానికి కొనసాగింపు మాత్రమే నేను అనుకుంటున్నాను. మరింత సమగ్రంగా విప్లవ కవిత్వాన్ని లేదా విప్లవ ధోరణులని అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం ప్రధాన నమూనాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. అట్లా విప్లవం అనే మాటను చాలా లూజ్ గా వాడాడు వేల్చేరు వారు అని కూడా మాట రాశారు. చాలా లూజ్ అనే పదమే వాడాడు. చాలా లూజ్ గా విప్లవం అనే పదాన్ని వాడాడు. నిజానికి విప్లవం అనే పదానికి సంబంధించిన తార్కికత చాలా విపులంగా రాజకీయ ఆర్థిక నేపథ్యంలోంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనే ఉద్దేశంలో బహుశా ఆ పదం వాడినని నేను అనుకుంటున్నాను. ఇట్లా ఒక సామాజిక సాహిత్య ఉత్పత్తి మరో సామాజిక సాహిత్య ఉత్పత్తికి ఎట్లా దారితీస్తుందో చెప్పడం కోసం ఈ గంగాధర్ గారి ఈ పుస్తకం చాలా ప్రబల ఉదాహరణగా నేను అనుకుంటున్నాను. ఈ సాహిత్య అంతర్గతకి సంబంధించి ఈ పుస్తకానికి ముందు మాట రాసిన కేవీఆర్ గారు కూడా నొక్కి చెప్పారు. సమాజాన్ని, సాహిత్యాన్ని విశ్లేషించడానికి, అవగాహన చేసుకోవడానికి కేవలం దాన్ని మాత్రమే ఆశ్రయిస్తే, సాహిత్యాన్ని విశ్లేషించడానికి సాహిత్యాన్ని మాత్రమే ఆశ్రయిస్తే సరిపోదు, దానికి ఒక సామాజిక శాస్త్ర విజ్ఞానం కూడా అవసరం అంటాడు ఆయన కేవీఆర్ గారు దీనికి రాసిన ముందు మాటలే. సరిగ్గా గంగాధర్ గారి అభిప్రాయం, కేవీఆర్ గారి అభిప్రాయం దాదాపుగా ఒకటే. దాదాపుగా కాదు, మొత్తం ఒకటే, సమానం. ఎందుకంటే వారిద్దరి ఐడియాలజీ మార్క్సిస్ట్ అవుట్లుక్ కాబట్టి వాళ్ళ ఆలోచించే విధానం కూడా ఒకేలా ఉంటుందనే విషయం అర్థమవుతుంది. సామాజిక శాస్త్ర విజ్ఞానంతో పాటు ఒక సైద్ధాంతిక భూమిక, శాస్త్రీయమైన దృష్టి కూడా ఉండాలని కేవీఆర్ గారు అన్నారు. ఆ శాస్త్రీయమైన దృష్టి, సైద్ధాంతికమైన దృక్పథం, సామాజిక శాస్త్ర పరిజ్ఞానం మెండుగా ఉన్న వ్యక్తి గంగాధర్ గారు. నిజానికి ఆయన ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఆయన జీవితం అంతా విప్లవంలో నడిచింది.
విప్లవం అంటే విప్లవ ఉద్యమంలో నడిచింది. విప్లవ ఉద్యమం అంటే ఆయన పనిచేస్తున్న తన జీవిక కోసం పనిచేస్తున్న రంగం ఏదైతుందో ఆ రంగంలో విప్లవ స్పృహను కలిగించడానికి తన ఆలోచనలన్నీ ఖర్చు చేశాడు గంగాధర్ గారు. ఆయన ఇప్పటికీ కూడా రిటైర్డ్ అయ్యి చాలా కాలమైంది. ఇప్పటికీ కూడా అధ్యాపక జ్వాల పేరుతో ఒక పత్రిక నడుపుతున్నాడంటే అధ్యాపకులు చేయాల్సిన పని, అధ్యాపకుడు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి నిరంతరం వాళ్ళని చైతన్యం చేస్తున్న వ్యక్తి గంగాధర్ గారు. గంగాధర్ సార్ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే గంగాధర్ సార్ జీవితానికి, ఆయన ఆచరణకు, ఆ ఆచరణలో ఉత్పత్తి అయిన ఈ చిన్న గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది, విడిదేరాని సంబంధం ఉంది. ఆయన మాటలో చెప్పాలంటే ఒక గతితర్కమైన సంబంధం ఉంది. ఈ గతితర్కమైన సంబంధంలోంచే ఏదైనా పుడుతుంది అనేది ఆయన అవుట్లుక్. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, సమాజాన్ని మార్చడంలో కానీ ఆయన అవుట్లుక్, ఆయన ప్రాపంచిక దృక్పథం ప్రాయికంగా ఇదే. మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావో ఆలోచన విధానం ఆయన చూపు. ఆ చూపులోంచి ఏర్పడ్డదే మనకి ఈ సిద్ధాంత గ్రంథం లేదా పుస్తకం. ఈ పుస్తకం ఈ సందర్భంగా ఒకసారి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇది వారు రాసిన సిద్ధాంత గ్రంథం పుస్తక రూపంలో వచ్చింది. మరి విప్లవ ధోరణులు అన్నారు గంగాధర్ గారు. ఆయన దృష్టిలో విప్లవం అంటే ఏంటి? అంతేకాకుండా చాలా లూజ్గా వేల్చేరు వారు విప్లవం అనే పదాన్ని వాడారని చెప్పుకున్నారు. చెప్పడంతో పాటు వేల్చేరు వారికి గతితార్కి ఆలోచన పద్ధతి కూడా ఉందని చెప్పారు, లేదని నేను చెప్పలేదు, చాలా స్పష్టంగా రాశారు ఆయన. మరి గంగాధర్ గారి దృష్టిలో విప్లవం అంటే ఏమిటి? సామాజికంగా ప్రజలందరి, ఆయన మాటల్లో చెప్తున్నానండి, ఆయన మాటలేవి, సామాజికంగా ప్రజలందరి భౌతిక జీవితంలో వచ్చిన నిర్ణయాత్మకమైన మార్పును, సాంస్కృతికంగా అట్టి మార్పును ఆకాంక్ష రూపంలో కానీ, ప్రభావ ఫలితంగా కానీ అభివ్యక్తీకరించే పరిణామాన్ని ఆయా రంగాలకు సంబంధించిన విప్లవంగా పేర్కొనవచ్చు అని అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిర్ణయాత్మక మార్పు రావాలి విప్లవం అనిపించుకోవడానికి. ఆయన మాటల్లో భౌతిక జీవితంలో ఒక నిర్ణయాత్మక మార్పు రావడానికి విప్లవం దోహదపడాలి. అట్లా భౌతిక జీవితంలో, భౌతిక వాస్తవిక జీవితంలో వచ్చిన మార్పు సాహిత్యంలో, సాంస్కృతిక రంగంలో వ్యక్తం కావాలి. ఆ వ్యక్తమైన సాంస్కృతిక రూపమే ఆ సాంస్కృతిక రంగంలో విప్లవంగాను, ఆ సామాజిక రంగంలో వ్యక్తమైన నిర్ణయాత్మకమైన మార్పే, మౌలిక మార్పే ఆ సమాజానికి సంబంధించిన విప్లవంగాను ఆయన అర్థం చేసుకున్నారు. ఇక్కడ మౌలికత చాలా ముఖ్యం, నిర్ణయాత్మకమైన మార్పు చాలా ముఖ్యం. ఈ నిర్ణయాత్మకమైన మార్పు ఒక వర్గం నుంచి ఇంకో వర్గం చేతిలోకి వెళ్ళడం అనే దానికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది భిన్న సమాజంలో భిన్నమైన వ్యక్తుల వర్గాల నుంచి భిన్నమైన వర్గాల చేతిలోకి వచ్చింది. ఇది మార్క్సిస్ట్ అవుట్లుక్ చెప్పాలంటే సమాజంలో చాలా భిన్నమైన సమాజాలు ఉన్నాయి. ఆదిమ, బానిస, భూస్వామ్య, పెట్టుబడి, ఇప్పుడున్నటువంటి దాకా, ఇక్కడ దాకా సామ్రాజ్యవాదం దాకా ఈ భిన్నమైన సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఐక్యత ఉంటుంది. ఈ ఘర్షణ ఐక్యతలే కొత్త సమాజానికి పురుడు పోస్తాయి అనేది గంగాధర్ గారి అవుట్లుక్. కాబట్టి ఒక నిర్ణయాత్మక మార్పు సమాజంలో ప్రతిఫలిస్తే ఆ సమాజంలో జరిగిన నిర్ణయాత్మక మార్పు సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. దీన్ని విప్లవం అనాలి అని చెప్తూ ప్రపంచంలో జరిగిన రెండు ప్రసిద్ధ విప్లవాలను ఆయన ఉదాహరిస్తూ వచ్చారు పుస్తకంలో. అంటే కేవలం విప్లవం అంటే ఏమిటని నిర్వచించి ఏదో దాన్ని అట్లా పట్టే పద్ధతి, రచన విధానం గంగాధర్ గారి కాదు. ఆయన దానికి సంబంధించిన సమాజంలో, ప్రపంచంలో జరిగిన విప్లవాలను కూడా ఉదాహరించారు. వాట్ ఈస్ విప్లవం అనే దానికి, వాట్ ఈస్ రెవల్యూషన్ సంబంధించి. ఇంగ్లాండ్ లో జరిగిన పారిశ్రామిక విప్లవం అంటాడు. 1669లో జరిగింది ఇది. ఇంగ్లాండ్ లో, ఎస్. తర్వాత ఫ్రాన్స్ లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం కూడా విప్లవం అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే ఈ రెండు, ఫ్రాన్స్ విప్లవం అయినా పారిశ్రామిక విప్లవం అయినా, రెండు విప్లవాలు కూడా విప్లవం అంటున్నామంటే ఈ రెండు విప్లవాలు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి భూస్వామ్య విధానాలను వ్యతిరేకిస్తూ భూస్వాముల మీద ఒక రకమైన తిరుగుబాటుతో వచ్చిన, ఒక స్వేచ్ఛ కోసం వచ్చినటువంటి విప్లవాలు ఇవన్నీ కూడా.
ఈ భూస్వామ్య వర్గం ఒక పెట్టుబడిదారీ సమాజాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఒక భూస్వామ్య విధానం గర్భంలోనే పెట్టుబడిదారీ సమాజం ఆలోచనలు పురుడు పోసుకుంటుందని చెప్తుంటారు విప్లవ దృక్పథం కలిగిన వాళ్ళు. అట్లా భూస్వామ్య గర్భంలో మాత్రమే కాదు, ఏ సమాజ గర్భంలో అయినా సరే ఇంకొక సమాజం పురుడు పోసుకుంటూ ఉంటుంది. ఇది ఒక పరిమాణాత్మకంగా జరిగే మార్పు. ఇది గుణాత్మకత తీసుకున్నప్పుడు విప్లవంగా మనం పరిగణిస్తాం. ఇట్లా తను నిర్వచించిన విప్లవం అనే పదానికి సంబంధించి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పారిశ్రామిక విప్లవాన్ని, ఫ్రెంచ్ విప్లవాన్ని ఉదహరిస్తూ దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తన పుస్తకంలో పొందుపరిచారు. చాలా విస్తృతమైన పరిశోధన ఇది. నిజానికి వారు పేర్కొన్నటువంటి బిబ్లియోగ్రఫీ చూస్తే కనుక ఇంత విస్తృతమైన అధ్యయనం ఉంటుందా ఒక పరిశోధన చేయడానికి అని చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కేవలం తెలుగు పుస్తకాలు మాత్రమే కాదు, భారతదేశంలో వచ్చిన హిందీ పుస్తకాలు, వాటి అనువాదాలు, ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు, లెనినిస్టు, మావో ఆలోచన విధానంతో వచ్చిన పుస్తకాలు, వాటి అనువాదాలు, స్వయంగా ఆయనే ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదివిన రెఫరెన్సెస్ చాలా విస్తృతంగా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తాయి. చాలా విస్తృతమైన సంఖ్యలో రెఫరెన్సెస్ చూడడం అనేది మనం దీంట్లో గమనిస్తాం. అంటే ఇంత అధ్యయనం ఉంటే తప్ప ఒక సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించలేము అనే ఎరుక గంగాధర్ గారికి ఉంది. ఆ ఎరుకలోంచే ఈ పుస్తకం ఉత్పత్తి అయిందని నేను భావిస్తున్నాను. అట్లా దీంట్లో నిజానికి ఫ్రెంచ్ పారిశ్రామిక విప్లవాల్లో ఆనాటి భూస్వామ్య వర్గం మీద పోరాటం చేసి పెట్టుబడిదారీ సమాజంగా పరిణమించారు. ఇది ఆయన ఇచ్చిన ఉదాహరణలు. ఈ ఉద్యమాలు ఆయన ఇచ్చిన ఉదాహరణలు. తర్వాత కాలంలో 1871లో ప్యారిస్ కమ్యూన్లు ఏర్పడ్డాయి. ఈ ప్యారిస్ కమ్యూన్లు అవి ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. మార్చి 21, 1871 మార్చి 26న ప్రారంభమైన ప్యారిస్ కమ్యూన్లు మే 21 వరకే తమ ప్రభావాన్ని కొనసాగించగలిగారు. ఎందుకు ఈ ప్యారిస్ కమ్యూన్ అంతమైంది అనే దానికి సంబంధించి కూడా చాలా విపులమైన విశ్లేషణ చేశారు. అంటే ఒక సిద్ధాంతం గ్రంథం చదివితే ఎన్ని విషయాలు అర్థం కావాలో పఠితకు లేదా భావి పరిశోధకులకి అంత విస్తృతమైన జ్ఞానాన్ని పొందవచ్చు ఈ పుస్తకం వల్ల. ఈ పుస్తకం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా అరసం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక జ్ఞాన ప్రపంచానికి నన్ను చేరువ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ పుస్తకం ఇచ్చిన ప్రేరణ అంతా ఇంత కాదు. అనేక పుస్తకాలను అధ్యయనం చేయడానికి కావాల్సిన శక్తిని, యుక్తిని, చైతన్యాన్ని అందించిన పుస్తకం ఈ పుస్తకం రాసిన గంగాధర్ సార్ సమక్షంలో ఈ ప్రసంగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా కొంచెం బెరుకుగా కూడా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు, పీజీలో ఉన్నప్పుడు ఆయన కలిసాం. అప్పటికే ఆయన పేరెన్నిక కలిగినటువంటి మార్క్సిస్ట్ ఐడియాలజీ కలిగిన వ్యక్తి, సాహిత్య విమర్శకుడు. ఆయన సమక్షంలో మాట్లాడడం ఒక అవకాశం, ఒక బెదురు కూడా. నిజానికి 1871లో వచ్చినటువంటి ప్యారిస్ కమ్యూన్ పతనమైంది. ఎందుకు పతనమైంది అంటే అది నగరాలకే పరిమితం కావడం దాని పరిమితి. దానికి సమాంతరంగా నడుస్తున్న పెట్టుబడిదారి వర్గం నిరంతరం పెట్టుబడిదారి వర్గాన్ని ఎదుర్కోలేక ఒకానొక స్థితికి ప్యారిస్ కమ్యూన్ వెళ్ళిపోవడం, గ్రామాల్లో తన ఆలోచన విధానాన్ని విస్తృతపరిచే ఒక కార్మిక వర్గ దృక్పథం అప్పటికి వాళ్ళకి సరిగా అలవడకపోవడం కూడా ప్రధాన కారణంగా తోస్తున్నాయి అని గంగాధర్ గారు ఊహించారు. తర్వాత 1917లో జరిగిన బోల్షివిక్ విప్లవం సంబంధించి కూడా ఆయన ఈ పుస్తకంలో విప్లవం అనే దానికి సంబంధించి చాప్టర్ చాలా ప్రధానంగా చెప్పారు. ఇట్లా ఒక విప్లవం అనే ఒక పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, విప్లవ భావన దాని స్వరూప స్వభావాలు ఏమిటి అనే దానికి సంబంధించి చాలా విపులంగా చర్చించిన పుస్తకం తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు. తర్వాత వీరు ఈ పుస్తకాన్ని ముఖ్యంగా తెలుగు కవిత్వానికి అప్లై చేస్తూ తన అంచనా ప్రకారం తెలుగు కవిత్వంలో 3 విప్లవ కవితా ధోరణులు ఉన్నాయి అంటారు. ఒకటి జాతీయోద్యమ కవిత్వం అంటారు,
2 అభ్యుదయ కవిత్వం, 3 విప్లవ కవిత్వం. అభ్యుదయ కవిత్వానికి విప్లవ కవిత్వానికి మధ్యనున్న దేంబర కవిత్వాన్ని కూడా వారు పరామర్శించారు. అభ్యుదయ కవిత్వంలో పాయగా కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనే కవిత్వాన్ని కూడా ఆయన విశ్లేషించారు. అదేవిధంగా విప్లవ కవిత్వంలో వచ్చినటువంటి విప్లవ కవిత్వాన్ని సుసంపన్నం చేసినటువంటి నక్సల్బరీ పోరాటాన్ని, శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటాన్ని, దాని కొనసాగింపుగా ప్రతిస్పందనగా వచ్చినటువంటి ఆదిలాబాదు, కరీంనగర్ పోరాటాలను, ఖమ్మం పోరాటాలని చాలా విస్తృతమైన క్యాన్వాస్ మీద చర్చించారు గంగాధర్ గారు. అయితే జాతీయోద్యమ కవిత్వాన్ని మనం విప్లవ ధోరణి కలిగిన కవిత్వంగా చూడవచ్చా లేదా అనే దానికి సంబంధించి కూడా చాలా విపులమైన చర్చ చేశారు. వారు మాటలో చెప్పాలంటే జాతీయోద్యమం ప్రత్యక్ష వలస పాలనైనా అంతమందించి దానివల్ల ఆ ప్రభావంతో వెలువడిన కవిత్వాన్ని విప్లవ ధోరణి కలిగిన కవిత్వంగా గుర్తించడం జరిగింది అని అన్నారు. ఎందుకు జాతీయోద్యమ కవిత్వాన్ని విప్లవ కవిత్వ ధోరణి కలిగిన దానిగా గుర్తించాను చెప్పడం కోసం ఆయన చెప్పిన మాటలు ఏమంటున్నారు? బ్రిటిష్ వలస పాలనైనా అది నిర్మూలించగలిగింది అనేది ఒకటి. జాతీయోద్యమ కవిత్వాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విప్లవ కవిత్వం స్వరూప స్వభావాలతో పోల్చినప్పుడు అసలు సంబంధమే ఉండదు. కానీ ఎక్కడ లింక్ కుదిర్చారు గంగాధర్ గారు అంటే, ఒక అధికార వర్గం నుంచి ఇంకొక అధికార వర్గంలోకి ప్రభుత్వాలు మారడం, ఒక వలస పాలన నుంచి స్వీయ పాలనలోకి వెళ్ళడం అనేది ఒక విప్లవంగా ఆయన భావించారు. నిజానికి అంత మాత్రమే విప్లవమా అనే దానికి సంబంధించి చివరిలో సందేహ రూపంలో నేను ఇక్కడ ఉన్నాడు కాబట్టి చర్చాపూర్వకంగా అంత పెద్దవాళ్ళ మంది చాలా మంది ఇక్కడ మొత్తంగా ఇంతమంది చెప్పినట్టు సాహిత్యాన్ని నడుపుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా నిజానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి మనం చివరిలో దీనికి సంబంధించి నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. మనం చర్చలాగా దీన్ని కొనసాగించవచ్చు. అంటే వలస పాలనను ధ్వంసం చేసినందుకు జాతీయోద్యమ కవిత్వాన్ని విప్లవ స్పృహ, విప్లవ ధోరణిగా ఆయన గుర్తించారు. తర్వాత అభ్యుదయ కవిత్వం సంబంధించి ఆయన ఎందుకు విప్లవ ధోరణి కలిగింది అని చెప్పాడో ఆయన మాటల్లోనే నేను ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. సామాజికంగా, ఆర్థికంగా మౌలికమైన మార్పును ఆశించిన ప్రగతిశీలమైన కవిత్వం అభ్యుదయ కవిత్వం అంటారు ఆయన. మౌలికమైన మార్పు జరగాలి నిజానికి, అది విప్లవం అనిపించుకుంటుంది. మౌలిక మార్పు జరగకుండా కేవలం ఉపరితలంలోని విషయాలు మాత్రమే కొంచెం అటు ఇటుగా మారేంత మాత్రాన అది విప్లవం అనిపించుకోదు. కాబట్టి మౌలికమైన మార్పును ఆశించి వెలువడిన కవిత్వంగా అభ్యుదయ కవిత్వాన్ని ఆయన గుర్తించారు. నిజానికి దీనికి ఈ అభ్యుదయ కవిత్వానికి మార్క్సిస్ట్ అవుట్లుక్ ఉండడం అనేది కూడా మనం గమనిస్తాం. దీని ఆచరణ రూపం అభ్యుదయ కవిత్వ లేదా మార్క్సిస్ట్ ఆచరణ రూపం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాట భూమిక కూడా నిజానికి తెలుగునాట అభ్యుదయ కవిత్వం అనే దానికి చిరునామాగా ఆచరణ రూపంగా మనం చూపించాల్సి వస్తే కనుక అది కేవలం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మాత్రమే. అప్పటి వరకు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన ప్రజలు, కార్మిక వర్గం, భూస్వామ్యం, ఇక్కడ రైతు వర్గం ఒక మౌలికమైన మార్పును కోరుకున్నారు. ఆ ఉద్దేశంలోంచి అభ్యుదయ కవిత్వంలో విప్లవ స్పృహ, విప్లవ ధోరణి ఉందని వారు గుర్తించారు. తర్వాత విప్లవ కవిత్వం. ఈ విప్లవ ధోరణికి సిసలైన చిరునామా తెలుగులో వచ్చిన విప్లవ కవిత్వమే. వారి మాటలు చెప్పాలంటే అభ్యుదయ కవిత్వం కంటే జాతీయోద్యమ కవిత్వం అంటే అభ్యుదయ కవిత్వం కంటే విప్లవ కవిత్వం ఉత్తరోత్తర చాలా ప్రధానమైనవి అని చెప్పారు ఆయన విప్లవం అనే మాటకు సంబంధించి. అంటే తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణి వైపుగా నడిచినటువంటి ఒక స్థితిని, ఒక పరిణామాన్ని ఆయన గుర్తించారు అన్నట్టుగా అర్థమవుతుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా గంగాధర్ సార్ రాసిన వాక్యాలే. దానికి సంబంధించి కొంచెం నేను అటు ఇటుగా వాక్యాన్ని చేసి చెప్తున్నాను తప్ప కొత్తగా నేను చెప్తున్నది ఏం లేదు. ఒక సమీక్ష రూపంలో
మళ్ళొక్కసారి ఈ సమాజానికి లేదా ఈ కాలంలో ఉన్నటువంటి పరిశోధకులకు ఒక ప్రామాణికమైన సిద్ధాంత గ్రంథ రచన ఎలా ఉండాలి, ఎటువంటి అధ్యయన మెథడాలజీని అనుసరించాలి, ఒక సాహిత్య ఉత్పత్తి అంటే కేవలం సామాజిక పునాది లేకుండా ఉత్పత్తి అవుతుందా, ఉత్పత్తి కాదా అనే దానికి సంబంధించి తెలుసుకోవడం కోసం ఒక ప్రమాణంగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సిద్ధాంత గ్రంథాల చైతన్యాన్ని మనం అందిపుచ్చుకోవాలి, ఈ తరం అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఒక సమీక్షాత్మకంగా మాట్లాడుతున్నాను. రైట్. విప్లవ కవిత్వం సంబంధించి ఆయన చెబుతూ, తాత్వికంగా ఉద్యమ స్వభావరీత్యా అభ్యుదయ కవిత్వం కంటే విప్లవ కవిత్వం ఉన్నతమైంది అంటారు. ఆయన నిజమే, నిజంగానే ఉన్నతమైంది. ఎందుకంటే దీంట్లో త్యాగాలు ఉన్నాయి, ప్రాణత్యాగాలు ఉన్నాయి. విప్లవ కవిత్వం అనగానే మనకి నక్సల్బరీ ఉద్యమం గుర్తొస్తుంది. నక్సల్బరీ ఉద్యమం ఇచ్చిన చైతన్యాన్ని అందుకున్న ఆ నక్సల్బరీ ఉద్యమంలో ఆ ఆ సదస్సులో పాల్గొన్న వెంపట సత్యం లాంటి వాళ్ళు శ్రీకాకుళానికి వచ్చి నిర్మించిన శ్రీకాకుళం రైతాంగ పోరాటం, అందులో జరిగిన గిరిజన పోరాటాలు, ఆ తర్వాత దాని ప్రతిస్పందనగా తెలంగాణలో వచ్చినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన గిరిజన ఉద్యమాలు, గిరిజన పోరాటాలు, కరీంనగర్లో జరిగిన రైతాంగ పోరాటాలు, ఇవన్నీ కూడా విప్లవ కవిత్వానికి మార్గనిర్దేశం చేశాయి. విప్లవ కవిత్వ స్వరూప స్వభావాలని కవిత్వం ద్వారా అందించిన కవిత్వం విప్లవ కవిత్వమే. కేవలం విప్లవ కవిత్వం అంటే నెత్తురు చెమట చుక్కలే కాదు, దాంట్లో విప్లవంలో ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమించలేని వ్యక్తులు విప్లవాన్ని ప్రేమించలేరు, ప్రాణత్యాగానికి సిద్ధం కాలేదు. నిజానికి ఎవరైనా దేశం మీద కానీ, మనుషుల మీద కానీ, సమాజం మీద కానీ ప్రేమ ఉంది అని అంటే అది కేవలం విప్లవకారులకు మాత్రమే ఉందని నేను నమ్మిన సిద్ధాంతం. ఎందుకంటే ప్రేమ, చాలా మంది ఏమంటారు విప్లవకారులు హింసావాదులు అంటారు. నిజానికి హింసన ప్రతిహింసన అనేది చాలా కాలంగా జరుగుతున్నది. నిజానికి హింస ఎప్పుడు దానికి అదిగా ఉండదు. మళ్ళీ మార్క్సిస్ట్ అవుట్లుక్ చెప్పాలంటే, మార్క్సిస్ట్ అవుట్లుక్ చెప్పాలంటే హింస దానికి అదిగా పుట్టదు, దానికి ఏదో ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణ నుంచి వచ్చిన హింస హింస కాదు, అది ప్రతిహింస అవుతుంది. కాబట్టి ఇక్కడ విప్లవకారులు రక్తాలు దారబోస్తారు, లేదా ప్రాణం తీస్తారు, ప్రాణం ఇస్తారు. ఇది మాత్రమే కాదు, ప్రేమను కూడా పంచుతారు విప్లవకారులు. ఎట్లా చెప్పగలవయ్యా? విప్లవ కవిత్వంలో ప్రతి కవితలో ఆ సమాజం పట్ల, దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమ కనిపిస్తుంది. అది విప్లవకారులు ఉన్నట్టు సంబంధించిన ఒక మనస్తత్వానికి సంబంధించిన విషయం. విప్లవకారులు నిజంగా సున్నితకారులు, అక్కడ సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. నిజంగా చెప్పాలంటే విప్లవకారులు సున్నిత మనస్కులు కాదు, సున్నిత మనస్కులే విప్లవకారులు అవుతారు నిజం చెప్పాలంటే. అట్లా కవిత్వ దృష్టితో కూడా ఈ విప్లవం అనే మాట విప్లవ కవిత్వానికి సరిపోతుంది అని అంటారు ఆయన. స్పష్టం ఎందుకు అంటే, స్పష్టమైన సామాజిక విశ్లేషణ ఉంటుంది విప్లవ కవిత్వ విమర్శలోను, విప్లవ కవిత్వంలోను. ఒక రాజకీయ లక్ష్యం ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి సాంకేతిక దృక్పథం, సైద్ధాంతిక దృక్పథం ఉంటుంది. ఈ మూడు లక్షణాలు కలగాపులంగా విప్లవం అనే మాట పురుడు పోసుకుంటుంది. దీనికి ఆచరణ రూపంగా తెలుగునాట శ్రీకాకుళం, కరీంనగర్, ఇంతకు చెప్పినట్టు ఆదిలాబాద్ పోరాటాలు మనకి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తాయి. ఇంకా మొత్తంగా ఈ సిద్ధాంత గ్రంథంలో ఈ శ్రీకాకుళ సాహిత్య కేంద్రంగా వెలువడిన కవిత్వం, తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్ కేంద్రంగా వెలువడిన కవిత్వం, ముఖ్యంగా అభ్యుదయ కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం, వీటన్నిటికి సంబంధించి ఒక నేపథ్యాలుని చాలా విస్తృతంగానే పొందుపరిచారు గంగాధర్ గారు. కాబట్టి కవిత్వాలని విశ్లేషించడానికి ఉపయోగించిన పేజీల కంటే కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించిన పేజీల్లోనే అసలైన సిద్ధాంత భూమిక ఉందని నేను అనుకుంటున్నాను. మనకు డ్రైవింగ్ చేయడం వస్తే కదా ఏ బండి ఇచ్చినా డ్రైవింగ్ చేయడానికి, బైక్ డ్రైవింగ్ వస్తే ఏ బైక్ ఇచ్చినా బైక్ డ్రైవింగ్ చేస్తే ఫస్ట్ బైక్ డ్రైవింగ్ రావాలి. అట్లా ఒక చూపును,
ఒక చూపును అందించడానికి, ఒక సమాజాన్ని లేదా సాహిత్యాన్ని విమర్శించడానికి, విశ్లేషించడానికి, దాని మీద సరైన నిర్ధారణలు చేయడానికి, సూత్రీకరణ చేయడానికి చూపు అవసరము. అది ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాపంచిక దృక్పథము శాస్త్రీయ భూమిక మీద ఉండాలి అని చెప్తుంది ఈ సిద్ధాంత గ్రంథం. అంతే. తన ప్రణాళిక కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా కనిపిస్తుంటుంది మనకి ఈ గ్రంథంలో. ఆయన ఈ గ్రంథాన్ని 6 అధ్యాయాలుగా విభజించుకున్నారు. మొదటి గ్రంథంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనేక విషయాలు ప్రస్తావించారు. ఇదంతా ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రే ఈ మొదటి అధ్యాయంలో ఉన్నదంతా కూడా. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషలిస్ట్ విప్లవాల వ్యవస్థ ఎట్లా ఆవిర్భవించింది అని చెప్తారు ఆయన. అంతేకాకుండా సమాజానికి, సాహిత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజ పునాదిగా, సమాజ ఆర్థిక పునాదిగా, దానికి ఉపరితలంలో ఉన్నటువంటి సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ, తర్క, రాజ్యాంగ తంత్ర మొదలైన విషయాలు ఎట్లా ప్రతిఫలిస్తాయో అనే విషయాలని ఇక్కడ సమాజ సాహిత్యాల సంబంధం అనే దాంట్లో ప్రస్తావించారు. ఇదంతా మొదటి చాప్టర్లో ప్రస్తావించారు. ఇక రెండో చాప్టర్లో జాతీయోద్యమ కవిత్వానికి ఉన్నటువంటి భూమికను నిర్వచించారు. జాతీయోద్యమ కవిత్వం తెలుగులో వెలువడడానికి మొదటి ప్రపంచ యుద్ధ కారణం, బోల్షివిక్ విప్లవం, అంతర్జాతీయంగా ఏర్పడిన వలస వ్యతిరేక ఉద్యమాలు ప్రధానంగా ఒక చైతన్యాన్ని అందించాయి జాతీయోద్యమానికి అంటారు. ముఖ్యంగా సోషలిస్ట్ విప్లవం ప్రతిపాదించిన జాతి విముక్తి పోరాటాలు అనే భావన తెలుగులో జాతీయోద్యమ కవిత్వానికి ఒక ప్రేరణ, చైతన్యంగా పనిచేసింది అంటారు. భారత జాతీయం అనే భావన జాతి విముక్తి పోరాటంలో అందుకున్న భావన, ప్రేరణ పొందిన భావనగా మనం గుర్తించవచ్చు. ఆంధ్రజాతి, తెలుగు జాతి, భారత జాతి, ఈ భావన అంతా కూడా మనకి జాతి విముక్తి పోరాటంలో భాగంగా, సోషలిస్ట్ విప్లవాల్లో భాగంగా మనకి వచ్చిన భావన. అంతేకాకుండా వలసవాద దేశాలు అనుసరించిన ఆంగ్ల విద్యా విధానంలో వచ్చిన చైతన్యం, వారు అందించిన సైంటిఫిక్ అప్రోచ్, వారు అందించిన శాస్త్రీయమైనటువంటి పుస్తకాల పరిచయం మొదలైనవన్నీ కూడా జాతీయోద్యమ కవిత్వంలో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులకు దిక్సూచిగా, ప్రేరణగా పనిచేస్తాయి అంటారండి. సరే, జాతీయోద్యమ కవిత్వం ఆయన ఒక విమర్శ కూడా చేశారు. జాతీయోద్యమ కవిత్వం ని నడిపిన వారందరూ కూడా ఆధిపత్య వర్గ కుటుంబాలకి, కులాలకు సంబంధించి, కులం అనే మాట వాళ్ళే కానీ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనే మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్, ఇట్లా అంతర్జాతీయంగా వచ్చిన వేసిన ప్రభావాలు జాతీయోద్యమ కవిత్వానికి ప్రేరణ కలిగించాయని చెప్తారు రెండవ అధ్యాయం. మూడో అధ్యాయంలో అభ్యుదయ కవిత్వానికి సంబంధించిన విశేషాలన్నీ ఇక్కడ ప్రస్తావించారు. అభ్యుదయ కవిత్వం అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగిన అనేక రకాల కార్మిక వర్గ పోరాటాలు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి, మార్చడానికి ఉపయోగపడిన మార్క్సిస్ట్ లెనినిస్ట్, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సంబంధించిన ఆలోచన విధానాలు ఎట్లా దోహదపడ్డాయి అనే విషయాలని అభ్యుదయ కవిత్వం నేపథ్యంగా చెప్పారు. రైట్. అట్లా యూరోప్ దేశంలో వచ్చిన ఫాసిజ వ్యతిరేక ఉద్యమాలు, 1930 కాలంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం, అది అందించినటువంటి చేదు ఫలితాలు, రెండవ ప్రపంచ యుద్ధంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజం, సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న పద్ధతులకు వ్యతిరేకంగా జరిగిన కార్మిక ఉద్యమాలు, రైట్, ప్రజాస్వామ్యవాదాన్ని పరిరక్షించడానికి జరిగిన స్పెయిన్ అంతర్యుద్ధము మొదలైన అనేక ఉద్యమాలను, కార్మిక ఉద్యమాలని, ప్రజాస్వామ్య ఉద్యమాలని, సోషలిస్ట్ ఉద్యమాలని ఈయన ప్రేరణగా చెప్పారు అభ్యుదయ కవిత్వానికి సంబంధించి. కనుక అభ్యుదయ కవిత్వం అర్థం కావాలంటే ముఖ్యంగా జాతీయోద్యమ కవిత్వం కంటే అభ్యుదయ కవిత్వం వచ్చేసరికి, అర్థం చేసుకునేసరికి పాఠకునికి కావాల్సిన ఒక సైద్ధాంతిక దృక్పథం ఇవ్వడం అవసరం ఒక పరిశోధకుడికి. ఆ సైద్ధాంతిక దృక్పథాన్ని అందించడం కోసం ఈ
చాప్టర్ బాగా ఉపయోగపడుతుంది. జాతీయోద్యోగ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి జాతీయ భావన, ఒక ఉద్వేగం ఉంటే సరిపోతుంది. కానీ అభ్యుదయ కవిత్వాన్ని, విప్లవ కవిత్వం అర్థం చేసుకోవడానికి అది మాత్రమే సరిపోదు. దానికి మించి ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఉండాలి అని చెప్తారు మొత్తంగా. 4వ అధ్యాయంలో అభ్యుదయ కవిత్వం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత అది వెనకబట్టి పట్టిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవం ఫెయిల్ అయిన తర్వాత ఒక రివిజనిజం బట్వాడైంది ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా. అంటే విప్లవ వ్యతిరేక ధోరణులన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ విప్లవ వ్యతిరేక ధోరణి లేదా ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చాలు అని అనుకున్నప్పుడు, దాంతోనే సంతృప్తి పడే సందర్భంలో ఈ రివిజనిజం లక్షణాలు మనం చూడవచ్చు. కార్మిక వర్గ దృక్పథానికి విరుద్ధమైన దృక్పథం కలిగి ఉండడం రివిజనిజం చెప్పే విషయాలు. కాబట్టి ఈయన సార్ ఏమంటారంటే 4వ చాప్టర్లో ఈ రివిజనిజం వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉన్నట్టుగా, దాన్ని స్పష్టంగా వివరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఆ భావనలన్నీ కూడా తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించడం వలనే మనకి మళ్ళీ ఆ స్తబ్దతను, ఆ రివిజనిజాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినట్టుగా మనకి దిగంబర కవిత్వాన్ని చూడవచ్చు. స్తబ్దతను వ్యతిరేకిస్తూ 5వ అధ్యాయంలో దిగంబర కవిత్వ పరామర్శ చేశాడు. ఇక 6వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పినట్టు రివిజనిజాన్ని వ్యతిరేకించడానికి దిగంబర కవిత్వం సరిపోలేదు. ఎందుకంటే దానికి నిర్దిష్టమైన సైద్ధాంతిక అవగాహన, భూమిక లేవు. ఒక ఆవేశం ఉంది, సమాజాన్ని మార్చివేయాలనే ఒక అకుంఠిత దీక్ష ఉంది తప్ప దాన్ని నడిపించే ఒక ప్రాపంచిక దృక్పథం, కార్మిక వర్గ దృక్పథం అది లేకపోవడం వల్ల అది ఎక్కువ కాలం నిలవలేకపోయింది. దానికి అంటే ప్రపంచవ్యాప్తంగానే రివిజనిజానికి కమ్ముకొస్తున్న రివిజన్ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా చైనాలో గొప్ప విప్లవం జరిగింది. దాన్ని చైనా సాంస్కృతిక విప్లవంగా చరిత్రలో రికార్డ్ అయింది. ఈ చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం మళ్ళీ విప్లవం మీద కొత్త ఆశను రేకెత్తించింది. కొత్త పద్ధతిలోకి కొత్త విప్లవ పోరాట పద్ధతులను అనుసరించాల్సిన విషయాలని చైనా సాంస్కృతిక విప్లవం మన ముందుంచింది. సాంస్కృతిక రంగంలో కూడా కేవలం ఒకసారి విప్లవం సాధించిన తర్వాత ఆ విప్లవాన్ని నిలుపుకోవాలంటే నిరంతరం సాంస్కృతిక రంగంలో కూడా ఒక విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కేవలం విప్లవోద్యమం పునాదిని మారుస్తుంది, కానీ అంతకు ముందున్నటువంటి ఉపరితల అంశాలు, సాహిత్యము, సంస్కృతులు, కళలు ఇవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అవి కూడా మారాలి తప్పకుండా. అవి మారితేనే పునాదిలో మార్పుకు ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి ఉపరితలంలో ఉన్నటువంటి సాహిత్యం, కళలు, తర్కము, న్యాయము ఇవన్నీ కూడా నిరంతరం వాటిలో మార్పులు జరగాలి. అది జరగాలంటే సాంస్కృతిక విప్లవం జరగాలి, ఇది దీర్ఘకాలికంగా జరగాలి అని చెప్తాడు మావో సీటుంగ్ చైనా విప్లవం సందర్భంగా. ఆ చైనా సాంస్కృతిక విప్లవం అందించిన చైతన్యం అందుకున్నది దేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతం. అది నక్సల్బరీ పోరాటంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో అనే మాటలు వాడొచ్చలేదు, కానీ ఒక గొప్ప ప్రభావాన్ని వేసిన, మొత్తంగా భారతీయ కార్మిక వర్గ చైతన్యాన్ని ప్రభావితం చేసిన ఉద్యమంగా దాన్ని మనం చూడవచ్చు. దాన్ని కూడా సారు చాలా విపులంగా రాశారు. తర్వాత శ్రీకాకుళ పోరాటం, ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలు ఇవన్నీ కూడా ఒక సైన్స్ సిస్టమ్గా జరిగినాయి. ఇది ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా. చైనా, నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణ. ఈ సందర్భంలో మనకి చాలా అద్భుతమైన పాట కూడా ఒకటి గోరటి వెంకన్న గారు రాశారు. ఆయన గిచ్చన్న గిరిమల్లెలో నక్సల్బరీ నావ గదులుతున్నదో, గండాలు దాటుకుంటా నావ గమ్యానికి వస్తున్నదో, సిరిగుల్ల పుట్టింది సిక్కుల వెరిగింది, నాగావళి వంశధారింట సాగింది అని చెప్తారు. నాగావళి వంశధారింట సాగింది, పొగలు జిమ్ముతున్నదో, ఈ నావ పొలిమెర్లు దాటుతుందో. పొలిమెర్లు
నక్సల్బరి పొలిమేర దాటింది, చైనా పొలిమేర దాటింది, నక్సల్బరి పొలిమేర దాటింది, శ్రీకాకుళం పొలిమేర దాటింది. ఇప్పుడు ఇప్పుడు అంటే ఆయన ఈ సిద్ధాంత గ్రంథానికి సంబంధించిన మెటీరియల్ గ్యాదర్ చేసే క్రమంలో ఉన్న సమయంలో తెలంగాణలోకి వచ్చింది అని చెప్తారు. ఇట్లా గొప్ప విప్లవ పోరాటాల దేశం భారతదేశం. దీన్ని మొత్తం ఒక పాటలో రికార్డ్ చేసిన వ్యక్తి గోరటి వెంకట. ఇప్పుడు పాట కూడా నిజానికి విప్లవ కవిత్వం కంటే విప్లవ పాటనే ఎక్కువ ప్రభావాన్ని వేసింది. కళలు దేనికోసం ఉపయోగపడాలి, భాష దేనికోసం ఉపయోగపడాలి అన్నకి సంబంధించి చర్చలు బాగా జరిగాయి. విప్లవ కవిత్వం వచ్చిన తొలి దశల్లో ఎటువంటి భాషను వాడాలి, ఎటువంటి సాంస్కృతిక రూపాలను అనుసరించాలి, ప్రజల్లోకి కవిత్వాన్ని పోవాలంటే, కవిత్వం నథింగ్ బట్ ఒక భావధారణ తీసుకెళ్లాలంటే ఎటువంటి మాధ్యమాన్ని వాడాలి అనే దానికి సంబంధించి విపులమైన చర్చలు జరిగాయి ఆ కాలంలో, 1970s కాలంలో. అట్లాంటి క్రమంలోంచి వచ్చింది మనకి విరసం. విరసం పుట్టిన ముందు, విరసం పుట్టిన తర్వాత సాహిత్య రూపాల్లో, సాహిత్య వ్యక్తీకరణలో, సాహిత్య భాషలో మనం ఈ 3 రకాల సాహిత్య వస్తువులు, ఈ 3 రకాల కొత్తదనాన్ని శివకవిత్వ సందర్భంలో చెప్పుకుంటాం. మళ్ళీ అటువంటి శివకవిత్వంలో ఉన్నటువంటి విప్లవ ధోరణిని అందుకున్నటువంటిది విప్లవ కవిత్వం, ముఖ్యంగా విరసం. విరసం ఒక చారిత్రక బాధ్యతను నెరవేర్చింది చరిత్రలో. విరసం ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉండడానికి కారణం సమాజంలో ఉన్నటువంటి సంక్షోభాలు, అవన్నీ కూడా ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. ఇట్లా తన ప్రణాళికను, సిద్ధాంత ప్రణాళికను చాలా స్పష్టంగా కవిత్వాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడే సిద్ధాంత నేపథ్యంలో స్పష్టంగా వర్గీకరించుకున్నారు వాళ్ళు. అయితే ఇదంతా కూడా ఇంతకు చెప్పినట్టు మార్క్సిస్టు లెనినిస్టు అనే దగ్గర అభ్యుదయ కవిత్వం ఆగిపోతుంది. దానికి కొనసాగింపుగా మావో ఆలోచన విధానం ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అది విప్లవ కవిత్వాన్ని మిగతా 2 జాతీయోద్యమాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని నుంచి వేరుగా తీసుకొచ్చింది, విడిగా తీసుకొచ్చింది. కాబట్టి అభ్యుదయ కవిత్వం మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం దగ్గర ఆగిపోతే, దానికి అదనంగా మావో ఆలోచన విధానాన్ని కూడా కలుపుకొని ముందుకు వచ్చింది మనకు విప్లవ సాహిత్యం, విప్లవ కవిత్వం. మరి విప్లవ కవిత్వం అర్థం చేసుకోవాలంటే విప్లవ సిద్ధాంతం అర్థం కావాలి. విప్లవ సిద్ధాంతాన్ని చాలా విపులంగానే రాశాడని చెప్పుకున్నాం మనం, గంగాధర్ సారు. దాంట్లో చాలా రకాల భావనలు ఉంటాయి. మార్క్సిస్ట్ ఐడియాలజీ, లెనినిస్ట్ ఐడియాలజీ, మావో ఆలోచన విధానానికి సంబంధించిన భావనలు, కాన్సెప్ట్స్ చాలా ముఖ్యం. మరి విప్లవ కవిత్వాన్ని మీద పరిశోధన చేసే వాళ్ళకి ఇది అంత అవసరమా? అంత ఓపిక ఈ తరానికి ఉందా? నిజానికి గంగాధర్ సార్ తరానికంటే సరిపోయింది, కానీ అంత ఓపిక ఇప్పుడు ఈవెన్ మార్క్సిస్ట్, ఈవెన్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని లో వచ్చిన కవిత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా అంబేద్కర్, పూలే ఆలోచన విధానం అవసరం. కానీ ఇప్పుడు తరానికి బహుజనవాద కవిత్వాన్ని లేదా అంబేద్కర్ రాసిన కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ ఫిలాసఫీ అవసరం. నిజానికి అంబేద్కర్ ఫిలాసఫీ చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటారు? అంబేద్కర్ చేసిన కుల పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఉద్యుక్తమయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఈ తరంలో. కానీ ఈ తరానికి ఒక ప్రేరణ, ఒక చైతన్యం మనకి గంగాధర్లో సార్లు మళ్ళీ చూస్తాం మనం. అందుకే ఇట్లాంటి అరసం ఒక చారిత్రకమైన బాధ్యతను నెరవేరుస్తుందని ఈ సందర్భంలో నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా, ఈ రికార్డింగ్స్ అన్ని కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. మన ఆలోచన విధానంలో తప్పులు ఉండవచ్చు, ఒప్పులు ఉండవచ్చు. మన ఆలోచన విధానం ఏమిటి అని తెలుసుకోవడానికైనా సరే కనీసం ఈ రికార్డులన్నీ భద్రంగా ఉండడానికి కృషి చేస్తుంది అరసం. ఆ మిత్రులందరికీ, ముఖ్యంగా వాళ్ళందరూ పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళే, అందరికీ ప్రత్యేకంగా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక టాపిక్లోకి వస్తే కనుక, మార్క్సిజం అవుట్లుక్ అర్థం చేసుకోవాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ తప్పకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం. ఈ గతితార్కిక భౌతికవాదం నాకు సంబంధించి పదార్థం పుట్టుక, పదార్థ పరిణామం, పదార్థంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా
పరిణామాత్మక మార్పు, గుణాత్మక మార్పు, పదార్థంలో ఉండే ఘర్షణ, ఐక్యత, ఇవన్నీ చాలా అంశాలని చాలా మళ్ళీ 2-3 క్లాసుల్లో చెప్తే కానీ అర్థం కాని ఒక స్థితి, ఉదాహరణతో చెప్తే కానీ, ఉదాహరణలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణలతో చెప్తే కానీ అర్థం కాని ఒక తరం ఈ కాలంలో మనకుంది. ఆచార్య ఈశ్వరెడ్డి గారు, సార్ నేను ఎంతసేపు మాట్లాడొచ్చు? పర్లేదు, ఇంకో 10 నిమిషాలు తీసుకోండి, ముగిసేద్దాం. ఒక 10 నిమిషాలు. కాబట్టి ఈ పదార్థం ఇది పాదార్థికంగా ఉన్నటువంటి మార్పును పరిమాణాత్మక, గుణాత్మక మార్పుగా గుర్తిస్తున్నారు. ఈ గుణాత్మక మార్పే విప్లవంగా మనం సాధారణంగా చెప్తున్నాము. పదార్థంలో ఉండే ఐక్యత ఉంటూ ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల మధ్య నిరంతర ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణనే మనకు శ్రీశ్రీ రికార్డ్ చేశారు. పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో చరిత్ర పుట్టేని అంటారండి. ఈ ఉత్పత్తి శక్తులకు సంబంధించి ఉన్నటువంటి ఘర్షణ పదార్థం, సమాజం ఒక పదార్థం అనుకుంటే కనుక వీటిల్లో కలిసి పనిచేసేటప్పుడు ఐక్యత ఉంటుంది. వాటి మధ్య వైరుధ్యాలు కూడా మళ్ళీ మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. వైరుధ్యాల టాపికే మళ్ళీ 1 గంట పాటు పోతుంది. ఇట్లా పరస్పరం ఐక్యత ఘర్షణలోంచి ఒక తరం అట్లా కొనసాగుతుంది. ఈ ఘర్షణ ఐక్యత గుణాత్మక మార్పును అందుకున్నప్పుడు ఒక కొత్త సమాజానికి పురుడు పోసుకుంటుంది. ఈ కొత్త సమాజం పాత సమాజం గర్భంలోనే ఉంటుంది. ఇది ప్రాథమికంగా మార్క్సిస్టులు చెప్పే ఒకనొక థియరీ. కాబట్టి ఒక కొత్త సమాజం పురుడు పోసుకోవడానికి పాత సమాజంలో ఉన్నటువంటి కొత్త ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కావడానికి పాత సమాజంలోని ఉత్పత్తి శక్తులు అరిగిపోయి ఉంటే అది ఆ కాలం నాటికి అభివృద్ధికి నిరోధకంగా మారే మొదటి దశలో కొత్త సమాజం, ఏ సమాజం అయినా సరే, ఒక కొత్త సమాజం ఏర్పడ్డప్పుడు ప్రగతిశీలంగా కనిపించిన ఉత్పత్తి శక్తులు తర్వాతి కాలంలో ప్రగతి నిరోధకంగా కనిపిస్తాయి. ఇది సహజ లక్షణము ఏ సమాజానికైనా సరే. అప్పుడు ఆ సమాజంలోని ఆ సమాజ గర్భంలో ఉన్నటువంటి కొత్త శక్తులు పురుడు పోసుకుంటాయి. పురుడు పోసుకున్న కొత్త శక్తులకు పాత శక్తుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఉత్పత్తి శక్తుల ఘర్షణ జరుగుతుంది. ఈ ఐక్యత అంతా కూడా ఈ పరిణామాత్మక మార్పులో ఉంటుంది. ఈ పరిమాణాత్మక మార్పు కొత్త సమాజానికి కలగనప్పుడు గుణాత్మకమైన మార్పుగా జరుగుతుంది. అప్పుడు ఘర్షణ, వైరుధ్యం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఏ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే టూల్. ఈ స్పష్టత మనకి ఈ సిద్ధాంత గ్రంథం మనకిస్తుంది. అందుకనే సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే, సమాజాన్ని సరిగ్గా విశ్లేషించడానికి ఇటువంటి సిద్ధాంత గ్రంథాల అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. అకాడమిక్స్ లో, విశ్వవిద్యాలయ స్థాయిల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత మేరకు వాళ్ళకి ఐడియాలజీస్ ఏదైనా సరే, ఏ ఐడియాలజీ అయినా సరే, స్పష్టమైన ఐడియాలజీ ఒకటి ఉండాలి. ఏదైనా సరే ఒక స్పష్టమైన ఐడియాలజీ ఉన్నప్పుడు ఆ భావాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ జరగాలి. మొత్తానికి భావాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండాలి. ఈ భావాల మధ్య ఘర్షణ జరిగితేనే అది కొత్త భావాలని పురుడు పోసుకుంటుంది, కొత్త సమాజానికి దారిని వెతుక్కుంటుంది. కాబట్టి ఒక మనిషికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉండడం ఎంత అవసరమో ఈ సిద్ధాంత గ్రంథం మనకు తెలియజేస్తుంది. అట్లా మనకి మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని విషయాలకు సంబంధించి సారు కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. నీరును మరిగిస్తే అది ఒక పరిమాణాత్మక మార్పు, అది 100 డిగ్రీల తర్వాత ఆవిరి రూపంలో వెళ్ళినప్పుడు దాన్ని గుణాత్మకమైన మార్పుగా గుర్తించాల్సి ఉంటుంది. అది విప్లవం అని అంటారని. ఇట్లా చాలా కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో గుడ్డును ఉదాహరిస్తారు. గుడ్డు నుంచి వచ్చినటువంటి కోడి పిల్లను ఉదాహరిస్తారు. ఇట్లా చాలా రకాల ఉదాహరణలు తీసుకుంటారు. ఇట్లా చారిత్రకమైనటువంటి చారిత్రక భౌతిక చారిత్రక పద్ధతి కూడా మనకి మార్క్సిస్ట్ అవుట్లుక్లో ఉంది. అంటే ఒక విషయం చారిత్రకంగా ఎట్లా మారుతూ వచ్చింది, ఒక ఘర్షణ అర్థం చేసుకోవాలంటే, ప్రస్తుతం ఘర్షణ అర్థం చేసుకోవాలంటే చారిత్రకంగా ఆ ఘర్షణ ఎట్లా మారుతూ వచ్చింది అనేది చూడడమే చారిత్రక పద్ధతి. ఈ రెండు మార్క్సిస్ట్ ఐడియాలజీకి 2 కళ లాంటివి. ఇవి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని నేను ప్రధానంగా భావిస్తున్నాను. తర్వాత పునాది ఉపరితల అంశాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పునాది మారితే ఉపరితల అంశాలు మారుతాయి. దానికి అదిగా మారడం అనేది ఉండదు. మళ్ళీ దాంట్లో కూడా ఒక విప్లవం లాంటిది, సాంస్కృతిక రంగంలో కూడా విప్లవం లాంటిది జరగాల్సి ఉంటుంది, భావ ప్రచారం జరగాల్సి ఉంటుంది అనే దానికి చైనా సాంస్కృతిక విప్లవం మనం ప్రధానంగా మనం చూడవచ్చు. ఇట్లా ఈ సిద్ధాంత గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా విషయాలను చదవాల్సి ఉంటుంది. ఒక మెదడుకు మేత లాంటిది సిద్ధాంత గ్రంథం. ఇకపోతే ఒక 10 నిమిషాల్లో ముగించమన్నారు కాబట్టి నిర్దిష్టంగా చాప్టర్లోకి వెళ్తాను నేను. ఒక్కొక్కటి ఒక 2-3 నిమిషాలు, ఒక 4-5 నిమిషాలు ముగిస్తాను. జాతీయోద్యమ కవిత్వం. జాతీయోద్యమ కవిత్వానికి సంబంధించి ఆ కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల పద్ధతులు, ధోరణులు, అవలంబించినటువంటి ప్రభుత్వ విధానాలు ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తాయి. ముఖ్యంగా జమీందారీ పద్ధతులు, రైత్వారీ పద్ధతులు, అదేవిధంగా ఆ కూటాలకు ఆవు కొవ్వును వాడాలి అని నిర్బంధించినప్పుడు వెల్లువెత్తిన సైనిక తిరుగుబాటు, అది ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా రికార్డ్ అయ్యింది. అది 1857లో జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆంగ్ల విద్యా విధానం వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని, ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొని బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం లాంటి సమాజాలు ఏర్పడడం, లేకపోతే అప్పటి బ్రిటిష్ పాలన ప్రభుత్వాన్ని రక్షించడంలో భాగంగా ఏవో హ్యూమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ అనే పార్టీని కాదు సంస్థను ఏర్పాటు చేయడం, అది ఒక రక్షణ కవచంగా పనిచేసిందని చెప్పేసి గంగాధర్ గారు అన్నారు. తర్వాత బెంగాల్ విభజన 1905లో, తర్వాత ఖిలాఫత్ ఉద్యమం 1920లో, రైట్, కార్మిక వర్గ పోరాటాలు 1922 నుంచి 24లో జరిగినటువంటి గిరిజన పోరాటాలు, అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో, లేకపోతే గోండు రామ్జీ గోండు అండ్ కొమరం భీం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు, ఇక్కడి స్థానిక సమాజానికి వ్యతిరేకంగా, రైట్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందించిన చైతన్యంతో కమ్యూనిస్టులు కూడా భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు హింసాత్మక ఘటనలు చేసినప్పుడు కూడా మనకి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం కనిపిస్తుంది. అవన్నీ కూడా తెలుగులో జాతీయోద్యమ కవిత్వ అంకురించడానికి ప్రేరణగా నిలిచాయని చెప్పేసి వారు చాలా విపులమైన చర్చను చేశారు. ముఖ్యంగా 1920 ప్రాంతంలోనే నిజానికి అక్కడితోనే మనకి భారతదేశం స్వాతంత్రం రావాల్సి ఉండే, కానీ దాంట్లోకి మహాత్మాగా పిలువబడే గాంధీజీ ఎంటర్ అయిన తర్వాత విప్లవ కార్యక్రమాలకి అది పెద్ద అడ్డంకిగా మారిందని చెప్తారు, చాలా మంది చెప్తారు. అలాగే గంగాధర్ సార్ కూడా చెప్తారు.